గోనె ప్రకాష్ గారు జగన్మోహన్ రెడ్డి మీద సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ అవసరాల కోసం తన తల్లిని చెల్లిని వాడుకొని తరువాత ఇంటి నుంచి గెంటేశారని, అసలు తనకి బంధాలు బంధుత్వాల కన్నా సీఎం పదవే ముఖ్యం అంటూ వ్యాఖ్యలు చేస్తూనే, ఒకవేళ ఏదైనా కేసులో జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్లలో జైలుకి వెళ్లాల్సి వచ్చినా తన భార్యను సీఎంగా చేసే వ్యూహం కూడా రచించాడు జగన్మోహన్ రెడ్డి. మనం ఇప్పటి వరకు సన్ స్ట్రోక్ను చూసాం, కానీ జగన్మోహన్ రెడ్డికి భార్య స్ట్రోక్ ఉంది అంటూ కూడా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మేడం, ఏంటి ఈ వ్యాఖ్యల్ని మనం ఎలా చూడొచ్చు? ఈ వ్యాఖ్యల మీద మీ విశ్లేషణ ఏంటంటే ఏం చెప్తారు? గోనె ప్రకాష్ రావు గారు ఏం మాట్లాడినా చాలా సరిగ్గా మాట్లాడతారండి. అంటే ఖచ్చితంగా ఉంటాడు ఆయన. ఆయన చెప్పిన దాంట్లో వాస్తవాలే మనం ఎక్కువ ఉంటాయని భావించవచ్చు. గతంలో కూడా అంతే, ఆయన ఏ వ్యాఖ్యానాలు చేసినా కూడా అది ఎవరిని అంటే కించపరచాలని కానీ లేకపోతే ఏదో కల్పితాలు కానీ ఉండవు మనకి. ఆయన మాట్లాడారంటే ఇప్పుడు ఇందులో కూడా వాస్తవాలు ఉన్నాయని మనం గ్రహించవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు ఆయన మాట్లాడింది ఏంటంటే, ఎక్కడైనా మన సన్ స్ట్రోక్ చూస్తాం. అంటే ఏ తండ్రికైనా కొడుకుల వల్ల, ఇప్పుడు రాజశేఖర రెడ్డికైనా మరొకరికైనా గతంలో కొడుకుల వల్ల వాళ్ళు ఇబ్బందులు పడ్డాలు, దానివల్ల వాళ్ళు కొడుకులను పైకి తీసుకురావటానికి కొడుకుల వల్ల ఇబ్బంది పడవచ్చు, పడ్డారు కూడా, అదొక రకంగా తీసుకోవచ్చు. ఇంకొక రకంగా సన్ స్ట్రోక్ అంటే ఎండవేడి, ఎండ తాపం, అదొకటి తీసుకోవచ్చు. కానీ మనం ఇక్కడ సన్ స్ట్రోక్ అంటే మనం కొడుకుతో పడే ఇబ్బందులుగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకుతో ఇబ్బందులు పడ్డాడు ఆయన కదా, ఆ రకంగా మనం అన్వయించుకోవచ్చు. ఇంకొకటి, ఇప్పుడు ఆయన ఒకవేళ ఈ 5 ఏళ్లలో జైలుకి వెళ్ళి ఉంటే, గతం గురించి చెప్పాడు ఆయన, ఆయన వైఎస్ భారతీరెడ్డిని ముఖ్యమంత్రిని చేసి ఉండేవారు, అందుకు వ్యూహాలు రచించుకున్నారు అనేది ఆయన ఒక మాట చెప్పారు. అది అందులో వాస్తవం 100% ఉంది. ఇప్పుడు ఒకవేళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళా ఇప్పుడు మన జైలుకి వెళ్ళాల్సి వచ్చుంటే, అంటే గతంలో జైలుకి వెళ్ళినప్పుడు ఆయనకి ఈ సమస్య రాలేదు. ఈ 19 నుంచి 24 లోపు ఒకవేళ ఆయన వెళ్ళి ఉంటే, అది జరగలేదనుకోండి, దానికి చాలా రీజన్స్ ఉన్నాయి, మనం ఇప్పుడు అది మనకు అనవసరం. కానీ అప్పుడు డెఫినెట్గా నెక్స్ట్ ఛాన్సు వైఎస్ భారతీరెడ్డి. తల్లి విజయమ్మకు కూడా ఆయన ఇవ్వడు, ఎందుకంటే విజయమ్మను కూడా ఇప్పుడు బయటికి పంపించాడు ఆయన. అందుకని డెఫినెట్గా ఆవిడకే ఛాన్స్ వచ్చి ఉండేది. అయితే మనం వివేకం సినిమాలో చాలా క్లియర్గా చూసాం మనం. ఈయన చెప్పిన మాటలకి దగ్గరగా సినిమా ఉంది, అందుకోసం అన్వయించుకుంటున్నాం మనం. ఏంటంటే, మీరు వైఎస్ భారతీరెడ్డిది మీరు అందులో ఆ క్యారెక్టర్ చూసారంటే, జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ నుంచి మధ్య వరకు కూడా ఎక్కడ ఏది అంటే ఫేస్లో మనం చూసినప్పుడు అతను ఎటు ఉండడు, అతను ఒక మెచ్యూర్డ్గానే బిహేవ్ చేస్తాడు, అంటే ఎటు సైడ్స్ తీసుకోడు. కానీ ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండ్ మీకు భారతీరెడ్డి ఒక సాఫ్ట్ విలన్ లాగా ఉంటుంది ఆవిడ. అంటే షీ ప్లేస్ ద లీడ్ రోల్, ఎట్ ద సేమ్ టైం తను ఎక్కడ పైకి కనిపించకుండా ఆ సందర్భానుసారం తన క్యారెక్టర్ని ప్రొజెక్ట్ చేసుకుంటూ, తన వ్యూస్ని ప్రొజెక్ట్ చేసుకుంటూ ఆవిడ అంటే తను ఏమనుకున్నదో దాన్ని ఎప్పటికప్పుడు తండ్రి ద్వారానో లేదా జగన్మోహన్ రెడ్డి ద్వారానో మరొకరి ద్వారానో ప్రొజెక్ట్ చేసేలాగా ఆ క్యారెక్టర్ చిత్రీకరిస్తారు. అది ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, మన సాఫ్ట్ విలన్ అనేది అది 100% వైఎస్ భారతీరెడ్డి క్యారెక్టర్ లాగా మనకు అనిపిస్తుంది. కాబట్టి గోనె ప్రకాష్ రావు గారి వ్యాఖ్యలు అందుకు అనుగుణంగానే ఉన్నాయి. ఆయన ఏమి కొత్తగా చెప్పలా, ఎందుకంటే వైఎస్ భారతీరెడ్డి వల్లే జగన్ సగం ఇలా ఉన్నాడు అనేది కూడా ఆయన ఆరోపణ కావచ్చు. అదే ఇంకొక మాట ఏమన్నాడంటే, ఆయన అసలు ఇప్పుడు ఆయన అభివృద్ధి ఏమీ చేయలేదు 5 ఏళ్లలో, భ్రష్టు పట్టింది రాష్ట్రం. అంతేకాకుండా యువతకు ఆయన ఏమి ఒక్క పథకం కూడా ఆయన అంటే యువతకు సంబంధించి ఎటువంటి ఇది ఆయన చేయలేదు. మద్యాలు మాత్రం తీసుకొచ్చాడు, మద్యం కొత్త బ్రాండ్స్ తీసుకొచ్చి ఎంతమంది ఏకంగా 30,000 మంది ఎంతో చెప్పాడు ఆయన ఒక లెక్క. ఇంతమంది చనిపోయారు ఈ మద్యం వల్ల, ఇటువంటి అంటే నాసిరకం మద్యం తీసుకొచ్చి అంటే మద్యం ప్రదేశ్ చేసేసాడు అన్నది ఆయన ఆరోపణ. ఆంధ్రప్రదేశ్ని మధ్యాంధ్రప్రదేశ్గా చేశారంటారు, అదే ఆయన చెప్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఏమీ లేదు, ఇప్పుడు మధ్యం ఆంధ్రప్రదేశ్, మధ్యాంధ్రప్రదేశ్ అది ఆయన చెప్పింది. ఓకే, అలాగే ఏంటి మేడం అంటే కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఏంటి అంటే ఇప్పుడు వచ్చిన సర్వేల ప్రకారంగా ఆయన కూటమి అధికారంలోకి రాబోతుంది అంటూ చెప్తున్నారా, లేదంటే అసలు జగన్మోహన్ రెడ్డి పాలన నచ్చక ఆయన ఆ రకంగా స్టేట్మెంట్లు ఇస్తున్నారా అంటే ఏం చెప్పచ్చు?
ఇక్కడ పాలన నచ్చడం నచ్చకపోవటం కాదమ్మా, ఇక్కడ నచ్చడం నచ్చకపోవటం ఆయనకేముంది, గోన్ ప్రకాష్ రావు గారికి ఏం అంటే ఆయన పాలనలో ఆయన ఒక మాజీ ప్రజాప్రతినిధి. అలా కాదు నేను అనేది, ఇక్కడ నచ్చడం నచ్చకపోవటం కాదు నేను చెప్పొచ్చేది. ఇప్పుడు గోనె ప్రకాష్ రావు గారికి ఆయన వాస్తవాలు చూస్తాడు కాబట్టి ఆయన అక్కడ ఏంటి వాస్తవ పరిస్థితులు చూశాక ఒక బేరీజ్ వేసుకుని, పరిస్థితిని బేరీజ్ వేసుకుని ప్రజలు ఎటువైపు ఉన్నారు అది అది ఆయన చెప్పేది. దాని ప్రకారం తప్పకుండా కూటమి గెలుస్తుంది. బికాజ్ ఈ 5 ఏళ్లలో జగన్ చేసింది ఏమీ లేదు, అదే ఆయన చెప్పొచ్చే మాట. దానివల్ల ప్రజల్లో ఒక వ్యతిరేకత ఉంది ఆయన మీద. ఆ వ్యతిరేకత కూటమికి అనుకూలంగా మారుతుంది. కూటమికి 125 నుంచి 145, 120 నుంచి 145 ఎన్నో సీట్లు వస్తాయని చెప్పారు. మనందరి అంచనాలు ఇంచుమించు అలాగే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మనం ఇప్పుడు ఫ్లూయిడ్ స్టేట్లో ఉందని వీఆర్ నాట్ ఏబుల్ టు గివ్ ద ఎగ్జాక్ట్ ఫిగర్. మనకి ఇంకొక 15-20 రోజులు పడుతుంది. కానీ ఆయన ముందుగానే ఆయన అంచనాలు చెప్పేస్తున్నారు. ఆయన డెఫినెట్గా ఖచ్చితంగా ఇన్ని వస్తాయి ఈ కూటమికి, నెక్స్ట్ ఈ కూటమే అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పరుస్తుంది, చంద్రబాబు నాయుడే సీఎం అవుతారు అని ఆయన ఖచ్చితంగా చెప్పారు అక్కడ. ఓకే. వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి గోనె ప్రకాష్ గారు అత్యంత సన్నిహితంగా ఉండేవారు. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడి మీద మాత్రం విమర్శలు చేస్తూ ఉన్నారు. ఏంటి మేడం కారణం ఏంటి? అంటే నిజంగా అక్కడ అరాచకాలు, అన్యాయాలు పెళ్ళుపుక్కుతున్నాయి అన్న భావంతోనే ఆయన అలా వ్యాఖ్యలు చేసి ఉండొచ్చా అంటే ఏం చెప్తారు? ఏమంటే ఇప్పుడు తండ్రి ఫ్రెండ్ అండి, కరెక్టే. రాజశేఖర రెడ్డి గారు ఆయనకి స్నేహితుడు, అందులో తప్పు లేదు. స్నేహం వేరు, వాస్తవాలు వేరు. స్నేహం వేరు, రాజకీయం వేరు. స్నేహితుడు కాబట్టి రాజశేఖర రెడ్డి నాకు స్నేహితుడు కాబట్టి రాజశేఖర రెడ్డి కొడుకు తప్పు చేస్తే నేను ఒప్పుకుంటానని అందుగా ఆయన అనాల్సిన పని కూడా లేదు. ఇది కొడుకుది రాజకీయం చెప్తున్నాడు ఆయన, అంటే కొడుకు వ్యక్తిగతంగా ఆయన మాట్లాడాల. రాష్ట్ర పరిస్థితులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే పరిస్థితులు, రాజకీయాలు ఎలా ఉన్నాయి ఆ విశ్లేషణ వరకు చేశారు ఆయన. కాబట్టి ఆయన ఎంత దగ్గరగా చూసుంటారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి స్నేహితుడు అయినప్పుడు ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కూడా ఆయన దగ్గరగా చూశారు కదా చిన్నప్పటి నుంచి. అంటే ఆయన వ్యాఖ్యల ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి తన తల్లిని రాజకీయ పరిణామాల కోసం, రాజకీయ పరిస్థితుల కోసం వాడుకొని ఇంటి నుంచి గెంటేశారా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా మనమే చూసాం కదండి మన కళ్ళతో. ఇప్పుడు బయట ప్రజలకు మనకే తెలుసున్నప్పుడు గోనె ప్రకాష్ రావు గారు లాంటి వ్యక్తి, ఆయన ఒక రాజకీయంలో కూడా ఆయన తలపడిన వ్యక్తే, వాస్తవాలు మాట్లాడే వ్యక్తి కాబట్టి ఆయన చెప్పిన దాంట్లో 100% నిజం అండి. ఇప్పుడు మనమే చూసాం విజయమ్మని ఆయన ఎంత ఇదిగా పంపించేశాడు బయటకని. ఇప్పుడు విజయమ్మ గారు కూతురు దగ్గరికి వచ్చేసిన 15 రోజులు అయింది, కూతురుతోటే ఉంటానని ఆవిడ చెప్పారు. కొడుకును వద్దనుకుని మళ్ళా వెళ్ళి ఆవిడ కొడుకుతో ఉన్న సందర్భం కూడా ఉంది, లాస్ట్ మంత్ మనం చూసాం. సో ఇప్పుడు ఆవిడ ఖచ్చితంగా ఒక నిర్ణయానికి వచ్చారంటే ఆవిడకి అర్థమైంది పరిస్థితి, ఇంకా కొడుకు రాడు అని ఆవిడ కూడా అర్థమైనట్టే కదా. అదే గోనె ప్రకాష్ రావు గారు చెప్పారు. తల్లినే బయటికి పంపించిన వ్యక్తి ఏమండి, తల్లిని మించిన దైవం లేదంటారు. తల్లి తర్వాత మనకి తోబుట్టువులు, ఇటు తోబుట్టువులకి అన్యాయం చేశాడు, అటు కన్న తల్లికి అన్యాయం చేశాడు. అటువంటి వ్యక్తి మరి ఈ రాష్ట్రాన్ని ఇంకా పాలించాల్సిన అవసరం లేదు అనేది గోనె ప్రకాష్ రావు గారి ఉద్దేశం.